హలో ఫ్రెండ్స్, ఈ పొద్దు అయితే ఫిష్ కబాబ్ ఎట్లా చేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ ఫిష్ని బాగా కడుక్కోవాలి. కడుక్కునేసి ఇట్లా ఊటే వేసుకోవాలి. అంటే మసాలా బాగా పోవాలి కదా లోపలికి. ఇప్పుడు దీనిలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అది మేము ఇంట్లోనే తయారు చేసుకునేది. అవుతుంది తయారు చేసుకునేది సరిగ్గా రాదు, టేస్ట్ రాదు. దానిలో కొంచెం ఉప్పు, ఇప్పుడు దానిలోకి ఫిష్ కబాబ్ పౌడర్, ఇప్పుడు దానిలో కొంచెం కారం పౌడర్, కారం పొడి అంటారు, పౌడర్ కూడా అంటారు. ఇప్పుడు దానిలో నిమ్మకాయ. ఫిష్ కబాబ్కి ఇది ఎగ్ వేసుకోవాలా వద్దా మీరు కామెంట్ చేయండి. మా మమ్మీ వేయకూడదు అని చెప్తుంది, నాకేమో వేయాలి అనిపిస్తుంది. ఏం చేయాలో మీరు చెప్పండి కామెంట్ చేసి. ఇప్పుడు ఫిష్ని బాగా దానిలో స్నానం చేయించాల, మసాలా లోపల మసాలా స్నానం. ఓకే, ఫిష్కి మసాలా స్నానం చేయించేసినాక మీకు మళ్ళీ చూపిస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, మీతోనే చూస్తుంది. లైక్ చేస్తే వెళ్ళిపోతుంది. 3 సెకండ్స్ ఇస్తాను. లైక్ చేయకుండా పోతే ఇక్కడ మీ ముందుకు వచ్చేస్తుంది. 3, 2, 1 లైక్ చేస్తారా? ఇంకైతే ఫిష్ వెళ్ళిపోయా. మళ్ళీ దాని మీద కొంచెం పౌడర్ వేసుకొని మళ్ళీ నిమ్మకాయ పిండుకోవాలా. స్నానం చేయించేయండి అయింది మసాలా. పైన సోప్ వేసి మళ్ళీ ఇంకోసారి స్నానం చేపిస్తాను. అంటే సోప్ అంటే పౌడర్ వేసి మళ్ళీ స్నానం చేపిస్తాను మసాలాలో. ఇవి నీళ్ళుగా ఉంటే మీరు నీళ్ళు వేసినారేమో అనుకోవచ్చు, కానీ లేదు అంటే ఫిష్ లోపలే వాటర్ వచ్చేసినాయి. అది ఎట్లా వచ్చినా నాకే తెలియదు. అవంతకు అవే ఊరుకొని వచ్చేస్తాయి. అదే బొరవేలు వేస్తారు కదా, బొరవేలు వేస్తే భూమిని ఇంకా ఊస్తాను చేయలేదు నీళ్ళు, అట్లా వచ్చేసినాయి. పెళ్ళ మీద పోయాకి బాగా రెడీ చేస్తాను. పెళ్ళి కూతురు పంపిస్తారు కదా పెళ్ళికి, అట్లా రెడీ చేస్తాను. నీట్గా మేకప్ వేస్తాను. మేకప్ అంటే మసాలా దో అలంకారం చేసి పెడతాను. ఇప్పుడు బాగా కలిపేసుకుని పప్పు పెట్టేసాము వెయిటింగ్ లిస్ట్లో పెట్టినాం కదా. ఇప్పుడు అవి కొంచెం ఉండాల, బాగుంటే మసాలా బాగా పెట్టుకుంటుంది దానికి. ఇప్పుడు అర్ధగంట దీనికి నిద్రపోయి రాపో చెప్పినాము. అర్ధగంట బిర్యానీ వేసుకుని ఇంకా పనుకునేసినాయి. ఇప్పుడు చూడండి, జ్యూసీగా అయిపోయినాయి. ఇప్పుడు పెనం మీద పెట్టుకునేదే. పెనం మీద నూనె వేసుకునేసేయాల. ఫస్ట్ నూనె వేసుకుని ఇంకా దాని మీద షాపులు వేసుకోవాలా. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుస్తానే హైట్కి, అంత బాగుంటాయి. ఇవంటే నాకు జాస్తి ఫేవరెట్, నాకు ఇష్టం జాస్తి. మీకు ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. కామెంట్ చేసి అట్లా లైక్ చేయండి బాగుంటే. మీకు చికెన్ ఇష్టమైతే లైక్ చేయండి, మీకు ఫిష్ ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి. కాదు మాకు 2 ఇష్టమైతే లైక్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. దీనికి మూతి పెట్టకైలే, దానికోసమే దాన్ని మీకు తెట్ట పెట్టేయండి. ఇప్పుడు దీన్ని స్టీమ్ కుక్ చేయాల. స్టీమ్ కుక్ అయింది, ఇప్పుడు తీసుకునేయాల. తీసేస్తే ఇంకో పక్క తిప్పుకోవాలి కదా, తిప్పుకోవాలి. ఇది ఒక తర్వాత స్పూన్. ఇది మనము దోశ చేసేటప్పుడు ఇది తీసుకుంటాం కదా, అట్లా చిన్న వర్జన్. అదే రోబో 2.0 చూపిస్తారు కదా, చిన్న వర్జన్. అట్లనే దీంట్లో చిన్న వర్జన్ చేయండి. వీడియోలో నార్మల్గా కనపడవచ్చు, కానీ రియాలిటీగా సూపర్గా ఉన్నాయి. వీడియోలో ఇంకా పచ్చిగానే ఉన్నట్టుంది. అది చెప్పండి, వీడియోలో చూసి ఇస్తాను కదా. ఫిష్ ఫ్రై ఎంత బాగుంది. ఎంత బాగుంది చూడండి. దీన్ని నిమ్మకాయ దాని మీద పిండుకొని ఎర్రగడ్డ వేసుకుని తింటే మజ్జ వచ్చేస్తుంది. ఇప్పుడు పెనం మీద ఇంకా 30 మినిట్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి బాగా కంపల్సరీ. దూరం ఇంకా కంపర్లేదేమో, దగ్గర ఇంకా ఎంత బాగా కంపల్సరీ చూడండి. ఎర్రగడ్డ ఇట్లా బాగుంటుంది. నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది.